గైస్ ఈ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఎడిటింగ్ కూర్చొని సగం ఎడిటింగ్ అయిపోయాక సాయి కృష్ణ వీడియో డిలీట్ చేశాడు. ఆ తర్వాతకి ప్రసాద్ అన్న వీడియో డిలీట్ చేస్తాడు. సో సాయి కృష్ణ సారీ చెప్పాడంట, అందుకని ప్రసాద్ అన్న వీడియో డిలీట్ చేశాడంట వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుకొని. సో ఒక్కసారి నా కుటుంబం గురించి కూడా ఆలోచించాలి కదా, నా కుటుంబం గురించి మాత్రం ఆలోచించరు, అవసరం కూడా లేదు. నేను చిన్న చితక యూట్యూబర్ని కాబట్టి నా గురించి ఎవ్వరూ మాట్లాడరు. నా గురించి ఎంతమంది నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టుకొని నా గురించి ఒక్కరు కూడా అడగరు. కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కాంతన్న వీడియో అప్లోడ్ చేయొద్దు అన్నాడు, నేను చేస్తాను. నా గురించి నెగిటివిటీ స్ప్రెడ్ అయితే నేను తట్టుకోలేను. సో నిజాలు తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో నేను పోస్ట్ చేశాను. సో వాళ్ళు సారీలు చెప్పుకొని సైలెంట్ అయిపోయారు. మధ్యలో నేను ఇక్కడ ఎరిపప్పని అయిపోయాను. ఇప్పటికీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, ఫ్రాడ్ కోడ్ స్కామ్ చేసింది నేనే అని చెప్పేసి. ఇవన్నీ నేను సైలెంట్గా చూస్తూ వదిలేలేను. నిజాలేంటో తెలుసుకోండి ఫస్ట్ ప్లీజ్. హలో గైస్, 4 కోట్ల స్కామ్ చేసింది నేనే అని నమ్మి వచ్చిన వాళ్ళు తప్పకుండా డిస్లైక్ చేసుకొని ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు బ్యాడ్ కామెంట్ చేయడానికే వస్తారు, నాకు తెలుసు అది. ఓకే, కావాలని వాంటెడ్గా వస్తారు. ఇంకొంతమందికి బుర్ర తిరుగుతూ ఉంటుంది అనమాట. నేను ఇంతకుముందు ప్రసాద్ దగ్గర వర్క్ చేశాను. నేను వర్క్ చేసింది ఎన్ని రోజులు, జస్ట్ 1.5 year. 1.5 year కాదు, ఒక 2 years వేసుకోండి. 2 years వేసుకోండి. ప్రసాద్ అన్న వీడియో చేశాడు కదా, అంటే 100 కోట్ల యూట్యూబర్ అని చెప్పేసి సాయి కృష్ణ వీడియో చేశాడు. దాని తర్వాత ప్రసాద్ అన్న వీడియో చేశాడు. సో బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల అన్న అయితే రియాక్ట్ అయ్యి వీడియో చేశాడు. నేను నైట్ అన్న వీడియో పెట్టినప్పుడు చూసాను. నైట్ అయితే వీడియో చూసాను. ఏం మొదలు ఇంకా ఇక్కడ తాగిపోతే బాగుండు అని చెప్పేసి ఆపేసి పనుకొని మార్నింగ్ లేసి నేను రోజు యూట్యూబ్లో నా స్టూడియో ఓపెన్ చేసి ఇది ఎక్స్ప్లోర్గా ఇది అనాలిటిక్స్ చెక్ చేసుకోవడం నాకు బాగా అలవాటు. డైలీ చెక్ చేసుకుంటాను ఎంత రెవెన్యూ వచ్చింది, ఎన్ని వ్యూస్ వచ్చినాయి. నాకు వచ్చే వ్యూస్కి చెక్ చేసుకోవడం ఎందుకులేండి, బట్ ఊరికి చెక్ చేసుకుంటూ ఉంటాను. ఏదైనా వైరల్ అయిందా లేదా, నా ఛానల్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, నాకు బుర్రలో ఇవి తప్ప ఇంకేం ఉండవు. సో అందుకని చెప్పి ఓపెన్ చేశాను. ఓపెన్ చేయగానే 4 కోట్ల స్కామర్ నువ్వేనా, దొంగ నువ్వేనా, మోసం చేసి నువ్వేనా, ఈ కామెంట్స్ అన్నీ చూసా. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ కామెంట్స్ అని చెప్పేసి ఇంకా నైట్ అన్న వీడియో చూశాను కదా నేను, అది గుర్తొచ్చింది కాగానే ఇంకా నేను అన్న వీడియో ఓపెన్ చేశాను. నేను ఎక్కడ అసలు అన్న నా గురించి ఎక్కడ చెప్పాడు అని వెతుక్కున్నా, లాస్ట్ వరకు వెతుక్కున్నా, ఎక్కడ దొరకట్లా. కింద కామెంట్స్ చెక్ చేశాను అనమాట, నా గురించి ఎవరైనా కామెంట్ పెట్టారా అని చెప్పేసి. కామెంట్లు కూడా ఎక్కడా లేవు, కానీ ఒక కామెంట్ ఉంది, అది పక్కన పెట్టేస్తే. సో అక్కడ AJY అని చెప్పి కామెంట్ చూపిస్తుంది స్క్రీన్ మీద. AJY అంటే ఇక్కడ టైం స్టాంప్ వేసి పెట్టాడనమాట, అజయ్ అనాది అని. అప్పుడు నాకు 9వ నిమిషం దగ్గర పోయి చూశాను అన్న వీడియో. చూసినప్పుడు అక్కడ అన్న ఏం చెప్పాడంటే 5 years నాతో పాటే ఉండి ఆయన నాకు 4 కోట్ల స్కామ్ అయితే చేశాడు. అక్కడ అన్న క్లియర్గా అన్నాడు, 5 years నా పక్కనే ఉండి నాకు 4 కోట్లు మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి. ఆయన ఎవరో కూడా నాకు తెలుసు, కానీ నేను చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. మీకు ఇప్పుడే క్లారిటీ వచ్చేసి ఉండాలి. ఎందుకంటే నేను 2 years అనుకోండి, 2 years జస్ట్ అక్కడ పనిచేసింది, కానీ అతను 5 years పక్కనే ఉండి డబ్బులు ఎగరగొట్టేసి వెళ్ళిపోయాడు. క్లియర్గా ఒకసారి వీడియో చూడండి, 9వ నిమిషం నుంచి చూడండి వీడియో, అన్న ఇక్కడ ఏమన్నాడు అని చెప్పేసి. నేను అన్న దగ్గర జీతం తప్ప ₹1 ఎక్స్ట్రా తీసుకోలేదు. అన్న నా వర్క్ నచ్చి ఏమన్నా ఉంటే నన్ను ఎక్కడికైనా రెస్టారెంట్ తీసుకోపోవడం కానీ, మమ్మల్ని ఎక్కడికైనా బయట తిప్పడం కానీ, లేదు అంటే బోనస్ కిందకి ఏదైనా పండుగలు వస్తే 10,000 చేతిలో పెడతాడు అన్న. సో అన్న దగ్గర నాకు జీతం తక్కువైనా కూడా తక్కువ నేను చెప్పుకోలేను, ఎందుకంటే అన్న వల్ల నాకు ఫేమ్ వచ్చింది. నేను ఎప్పటి నుంచో గర్వంగా చెప్పుకుంటున్నా, అది మీకు తెలుసు. మార్నింగ్ అన్నకి కాంతానికి మెసేజ్ పెట్టాను. సో ప్రసాద్ అన్న బిజీలో ఉంటాడని చెప్పేసి నేను కాంతానికి మెసేజ్ పెట్టగానే అన్న చూడలేదు. సో అందుకని చెప్పి కాల్ చేసినా వితిన్ సెకండ్లోనే ఎత్తేసాడు అన్న. ఎత్తేసి ఇష్యూ చెప్పాను, బాగున్నారన్న ఇది మాట్లాడి, ఇట్లా అన్న వీడియో చేశాడు కదన్న 9వ నిమిషం దగ్గర 5 సంవత్సరాలు నా పక్కనే ఉండి మోసం చేసి వెళ్ళిపోయాడు, 4 కోట్లు ఎగ్గొట్టేసి ఈ విధంగా నా మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారన్న అంటే, సరే అజయ్ నేను కాసేపు ఆగు, నేను అన్నకు ఫోన్ చేసి అన్నని అడిగి నీ క్లారిటీ ఇస్తానని చెప్పి మళ్ళీ ఫోన్ పెట్టేసి మళ్ళీ చేశాడన్న. చేసి అజయ్ దాని మీద ఒక వీడియో చేయి అని నేను చేస్తాను చెప్పి, అన్న ఇట్లా వీడియో చేయాలనుకుంటున్నాను అన్న, వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే నా మీరు పడతానే ఉంటారని చెప్తే సరే ఒక వీడియో చేయి అన్నాడు. కానీ వీడియోలో ఆ మోసం చేసింది ఎవరో మాత్రం చెప్పకు, ఆ చేసింది ఎవరో నీకు తెలుసు కదా, కానీ అది బయటకు మాత్రం చెప్పకు అన్నాడు. సరే అన్న అని చెప్పా. సో అందుకోసమే నేను ఆ పేజ్ బయటకు చెప్పట్లేదు, ఎందుకంటే నేను ప్రసాద్ అన్న అభిమాని, మేము ఎప్పటి నుంచో కలిసిమెలిసే ఉన్నాం. నేను 2 సంవత్సరాలు పనిచేశాను. ఆ తర్వాతకి నాకు కష్టం కలిగి నా వల్ల కాక తిరిగే ఓపిక లేక అందులో ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయి, సో నేను అంటే మా నాన్నకి ఒంట్లో బాగలేదని చెప్పేసి, అంటే కాంతానికి పెళ్ళి అయిపోయాక మేము ఇంటికి వచ్చాం, అంటే ఇక్కడ స్టూడియోకి వచ్చేసి ఇంకా ఆ రోజు ఇక్కడ ఉండేసి చిన్న వర్క్స్ ఉంటే చూసుకొని ఇంటికి వెళ్ళాం. మేము మా హాస్టల్కి మేము వెళ్ళిపోయాం. హాస్టల్లో ఉన్నప్పుడు ఇంకా మా నాన్నకి ఇంట్లో బాగాలేదని చెప్పి మా అమ్మ ఇంటికి రమ్మంది. ఒక 3 days లీవ్ అడిగాను. ప్రసాదానికి ఫోన్ చేసి అన్న 3 days లీవ్ కావాలన్నా, సో ఈ విధంగా ఇంటికి వెళ్ళాలి, మా నాన్నకి ఒంట్లో బాగాలేదని చెప్తే సరే వెళ్ళిరా అన్నాడు. సో ఇంకా బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోయాను. నాకున్నది ఒక బ్యాగ్ లేండి, ఆ బ్యాగ్ మాత్రం తీసుకెళ్ళాను. ఇంకా నా సామాన్లను అక్కడ పెట్టామనుకోండి, నా బట్టలు ఏమన్నా ఈ హాస్టల్లో ఉండే వాళ్ళు వాడేసి గలీజ్ చేసి పెట్టేస్తారు. అందుకని చెప్పి నాకున్నది ఒక బ్యాగే, జస్ట్ ఒక బ్యాగ్. ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయి ఒక 2 days అక్కడే ఉన్నాను. ప్రసాద్ అన్న ఫోన్ చేసి డాడీకి ఎలా ఉంది అది ఇది అడిగాడు. సో
ఇంకా ప్రసాద్ అన్న మా డాడీకి ఫోన్ ఇమ్మన్నాడు. ఫోన్ ఇచ్చాక హెల్త్ ఎలా ఉందని అని చెప్తే ఇట్లా బాగానే ఉంది సార్, సరే అని చెప్పేసి ఇంక కట్ చేశాక ఇంక ఎప్పుడు వస్తావు అజయ్ అంటే ఇంకా రేపు చూసుకొని వచ్చేస్తానన్నా అని చెప్పాను. ఇంకా అప్పటి వరకు నేను వెళ్దాం అనుకునేటప్పుడు ఇంకా మా అమ్మ నన్ను ఆపేసింది. ఇంక వద్దు ఆ ప్రెషర్ తట్టుకోలేవు అని చెప్పేసి మా అమ్మ వద్దడం వల్ల నేను ఆపేయాల్సి వచ్చింది. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఆ తర్వాత నాకు కాల్ చేశారు. ఆ తర్వాతకి నేను చెప్పాను, ఈ విధంగా నాకు కష్టం అయిపోతుంది అన్న, నేను చేయలేను వర్క్, సో చిన్నగా ఇక్కడ ఏదైనా చిన్న వర్క్ చూసుకొని అక్కడ నేను చేసుకుంటాను అది చెప్పాను. ఇంకా అన్న ఇంక విజయాన్ని ఫోన్ చేశాడు. విజయాన్ని కూడా అదే మాట చెప్పాను. సో విజయాన్ని మీకు తెలిసే ఉంటుంది. అన్న నాకు లాస్ట్ కాల్ చేసింది. సో అన్న కాల్ చేస్తే నేను చెప్పాను ఈ విధంగా, అన్న నేను రాలేనన్నా, ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. ఒకవేళ నేను వద్దాం అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోరు, ఇంకా మా నాన్న కూడా వద్దనేసాడు, సో వాళ్ళ మాట వినుకుని నేను వచ్చేస్తే బాగోదు కదన్నా అని చెప్పేసి నేను రానని చెప్పేశాను. ఓకే, ఇంకా ఆడికి ఆపేసినాం. ఆడికి మాకు గొడవ సర్దుకోనిపోయింది. ఇంకా ఎలాంటి ఇష్యూస్ లేవు మా మధ్య. సో నేను పనికి వెళ్ళాను, పని చేశాను, తర్వాత కష్టమైంది, మానేశాను. ఇప్పుడు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు, బాగా ప్రెషర్ అయింది. సో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి కష్టపడి చేశారు. నేను ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి కష్టపడి 2 సంవత్సరాలు అక్కడ చేశాను. లేదా 6 monthsకి నేను బయటకు వచ్చేసేవాడిని. ఎంత వర్క్ ప్రెషర్ ఉంటుంది ఊహించుకోండి. ఇప్పుడు అన్నకి పెద్ద టీం ఉంది. ఇంతకుముందు టీంలో అంటే కాంతన్న, నేను, వంశీ అన్న, ఇంకెవ్వరు లేరు. అప్పటికి డైలీ ఒక వీడియో వస్తుంది కదా, అప్పటికి డైలీ ఒక షార్ట్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది? మేమంతా బ్యాక్గ్రౌండ్లో కష్టపడే వాళ్ళమే కదా, ప్రసన్నతో పాటు మేమంతా కష్టపడ్డాం కాబట్టి అవుట్పుట్ వస్తుంది. ఆ ప్రెషర్ అనేది నేను తట్టుకోలేకపోయాను. అంటే ఆటోమొబైల్ పెట్టాక ఇంకా ప్రెషర్ ఎక్కువైంది. ఒకటి ఏంటంటే, నేను అక్కడ పనిచేసేటప్పుడు ఒక ఫోన్ పోగొట్టాను. 60,000 ఫోన్ నాకు ఇచ్చారు. నేను అది ట్రైన్లో దొంగ కొట్టేశాక అన్న వాళ్ళు ఆ డబ్బులు కూడా నా దగ్గర నుంచి కట్టించుకున్నారు. దగ్గర 3 months కట్టాను. ఆ తర్వాతకి ఏం చేశాను, ఆ ఫోను ఎట్లా ఒకటి కనిపెట్టేసుకున్నాను. మా బావ హెల్ప్ తీసుకొని ఫోన్ కనిపెట్టేసి, సో ఫోన్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టా. గీత కూడా పడలేదు దానికి. సో ఆ తర్వాత నేను కట్టిన డబ్బులు నేను రిటర్న్ అడిగానా? లేదు కదా, ఎందుకంటే నాకు ఎనీ టైం అన్న హెల్ప్లో ఉంటాడు. సో అడగాలన్నా నాకు అంత ధైర్యం లేదు. ఇంకొకటి, ఈ విధంగా నాకు ఇష్యూ ఉందన్న, ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, కొద్దిగా డబ్బులు హెల్ప్ చేయను అంటే, సో చూద్దాంలే అన్నాడు. నేను ఇంకా అప్పటి నుంచి అది కూడా పట్టించుకోవడం మానేశాను. సో ఎంతసేపు మనం కష్టపడితేనే మనకు రూపాయి అనేది లాభం ఉంటుంది. లాభం తెచ్చిపెట్టే పని ఏముంది అని ఆలోచించగానే ఇంకా నాకు నజీర్ అన్న నుంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివి ఈ విధంగా నేను పని చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇంకా వచ్చేసి అజయ్ అన్నాడు, 30,000 జీతం ఇస్తా అన్నాడు, ఇంకేం కావాలి. 10,000 ఖర్చులు పోయినా 20,000 ఇంటికి పంపించాను. దెబ్బతో సంవత్సరం తిరగగానే మా ఇంట్లో అప్పులన్నీ మటాష్. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్ మనీ వచ్చాయి, ప్రమోషన్ డబ్బులు వచ్చాయి. ఆ తర్వాతకి లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఇట్లా నేను సంపాదించుకున్నాను. లైవ్ క్లాసెస్ చేశాను. ఒక 100 మంది, నేను 3,000 పెట్టి కోర్సు లాంచ్ చేశాను కదా, దాన్ని 100 మంది తీసుకుంటే లెక్కేసుకుని ఎంత డబ్బులు వస్తుందో. అబద్ధం ఎందుకు చెప్పాలి? ఆ డబ్బులతో నేను అప్పులు తెచ్చుకున్నాను. ఆ తర్వాతకి కెమెరా కొన్నాను, స్టూడియో సెటప్ చేసుకున్నాను. ఏదైనా కష్టపడితే మన చేతిలోకి వస్తుంది. అలాంటిది 4 కోట్లు ఎగ్గొట్టేసి నేను వచ్చి ఇంత ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి, నేను ఎక్కడున్నా నేను ఇంటి అడ్రస్ మరి చెప్పి 4 కోట్లు దొంగగా నేను వీడియో చేస్తాను మీ ముందర. నాకు అంత ధైర్యం ఎక్కడిది? 4 కోట్లు నేను మోసం చేస్తే ప్రసాదానికి ఎంతసేపు పట్టుకోవడం? నన్ను అన్న ఒక్క పోలీస్ కాల్ చేస్తే చాలు, నన్ను 24 hours పట్టుకుంటారు. నేను ఎక్కడ ఉన్నాను, మంచి వీడియోలు చేసుకుంటున్నాను, ఇంత ప్రశాంతంగా ఉన్నాను. మీరు ఎలా అనుకుంటారు నేను మోసం చేశానని? అంతెందుకు, మీకు స్క్రీన్ మీద ప్రూఫ్ చూపిస్తాను. నేను నీకు కాంతానికి మెసేజ్ పెట్టాను. కాంతానికి నాకు బాగా పరిచయం ఉందన్నమాట. ఈ స్టూడియోలో ఉన్నప్పుడు కూడా నవ్వుకుంటా మంచిగా మాట్లాడుకున్నాను. జాయ్ఫుల్గా ఉండేవాళ్ళం మేము టీం అంతా కలిసి. కాబట్టి నేను ధైర్యంతో అన్నకి మెసేజ్ చేశాను. తర్వాతకి మెసేజ్ చూడలేదని కాల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ చేశాడు. మాట్లాడాను, వీడియో చేసుకోవచ్చు అన్నాడు. ప్రసాద్ అన్న కూడా చెప్పాడంట వీడియో చేసుకోమని చెప్పేసి. అందుకే నేను ధైర్యంగా వీడియో చేస్తున్నాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే అన్న వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేసి చూసుకోండి, లేదంటే అన్నను ఒక వీడియో బయట చేయమని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, వీడియో బయట చేయమని చెప్పి, లేదంటే ప్రసాద్ అన్న లేదా వాళ్ళ టీం ఎవరైనా చూస్తున్నట్లయితే మన టీం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, అజయ్ది ఎలాంటి తప్పు లేదు అని చెప్పేసి. చిన్న వీడియో బయట చేయండి, ఒక షార్ట్ చేయండి చాలు. నేనేం కోరుకోను మీ సైడ్ నుంచి, ఒక షార్ట్ చేసి 4 కోట్ల స్కామ్ చేసిన అజయ్ కాదు, అసలు అజయ్ పని కష్టమైందని చెప్పి మానేశాడు, ఇది చెప్పండి చాలు. నాకు ఇంక నేను మీ సైడ్ నుంచి ఏం కోరుకోనన్నా. ఇప్పటి నుంచే కదా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి అజయ్ గారు పచ్చి మోసగాడు, ఆ ప్రసాద్ దగ్గర ఎందుకు మానేస్తావు, ఇలాంటి మాటలు, ఇలాంటి కామెంట్లు తప్ప ఇంకేం లేవు అసలు ఆడ. సో అన్న, మీ దగ్గర నేను నిజాయితీ ఒక పని చేశాను కాబట్టి, సో నా మీద మీకు అరే వీడు ఒకప్పట్లో మన టీమే కదా, సో కొద్దిగా జాలు చూపించి ఒక చిన్న వీడియో బయట చేయండి అన్న చాలు. ఆ వీడియో పెట్టకపోయినా పర్లేదు, కనీసం ఒక కామెంట్ మీ సైడ్ నుంచి. బెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఉంది, ప్రసాద్ లైఫ్ స్టైల్ ఉంది, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉంది, ప్రసాద్ ఆటోమొబైల్ ఉంది. ఈ ఛానల్స్ నుంచి ఒక కామెంట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పండి. చాలా మంది మట్టిబూరలు ఉంటారు కదా, వీడియోలో మీరు చెప్పింది అర్థం కాలేదు, నేను జస్ట్ 2 years అన్న, అంతెందుకు కాంతనే అన్నాడు, నువ్వు వర్క్ చేసిన 2 సంవత్సరాలు వచ్చాయి, కానీ అన్న చెప్పింది 5 సంవత్సరాలు కదా, నువ్వెలా అయిపోతావు దొంగవి అని చెప్పి అన్నే అన్నాడు. అవును కదా, నేను పనిచేసింది 2 సంవత్సరాలు కూడా కాదు, జస్ట్ 1.5 year. అన్న చెప్పిన 5 years. సో 4 కోట్లు ఎగ్గొట్టాల్సిన అవసరం నాకు లేదు. సో వాళ్ళ ఫ్రెండ్ సైడ్ వాళ్ళు, ఓకేనా? నేను అక్కడ పనిచేసే ఒక సాధారణ ఎంప్లాయీని.
నేను 4 కోట్లు ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే అన్న నన్ను వదిలిపెట్టాడు, కేసు పెట్టి మరీ బయటికి తీసుకొస్తాడు నన్ను. అంతెందుకులేండి, నన్నే తీసుకోండి. నేను అసలు నా ఐడెంటిటీని బయటకి చూపించుకోను కదా. ఎందుకు చూపించుకున్నాను? నేను ఎవరిని మోసం చేయలేదు. ప్రసాద్ అన్న వాళ్ళు దానివల్ల ఎఫెక్ట్ అవ్వకూడదు, ఆ అన్న వాళ్ళ వల్ల నేను ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఫోన్పే అన్న నాకు ఫస్ట్ జీతం ఎప్పుడు వేసాడు అనేది మీకు క్లారిటీగా చూపిస్తాను, చూసుకోండి. అంతెందుకు, నిన్న మార్నింగ్ నేను లైవ్ చూశాను. 3 మిలియన్ వచ్చిందని చెప్పేసి లైవ్ చేశారు కదా, అన్న వాళ్ళు వీడియో చూశాను. ఆ లైవ్ చూసి నేను సంతోషపడ్డాను. సో అందరూ నన్ను అడుగుతున్నప్పుడు కానీ, సో నేను అక్కడ బ్యాక్ సైడ్ కూర్చోవడం కానీ, ఆ లైవ్ అంతా చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్న ఛానల్ ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, అన్న వీడియోలు చూస్తూనే ఉంటాను. మీరు ఇక్కడ ఫోన్పే చూసుకోవచ్చు, స్టార్టింగ్ జీతం నాకు ఎంత వచ్చింది, ఆ తర్వాతకి ఎండ్ ఎప్పుడు అయిపోయిందని చెప్పేసి మీకు డేట్లతో సహా క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇంక మీకు ఏ ప్రూఫ్స్ కావాలి? ఇక్కడ కాల్ హిస్టరీ కూడా పెడతాను. కాంతంతో నేను మాట్లాడాను ఇప్పుడే అని మెసేజ్ కూడా చేశాను. అన్న మెసేజ్ చూడలేదు, నేను కాల్ చేశాను. సో ఇప్పటికీ నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే, క్లారిటీ రాకపోతే, నేనే మోసగాడు అనుకుంటే ఇట్స్ ఓకే అనుకోండి, నో ప్రాబ్లం. తప్పు నేను చేయలేదు కాబట్టి నేను ధైర్యంగానే ఉంటాను. సో కామెంట్లు ఇంకా ఎక్కువనే అనుకోండి, నేను ప్రసాదానికి రిక్వెస్ట్ చేసి ఒక వీడియో చేయమని చెప్పి అన్న నేనే అడుగుతాను. ఒకవేళ అన్న వాళ్ళు వీడియో చూస్తుంటే ప్లీజ్ అన్న ఒక చిన్న బయట కానీ, లేదంటే ఒక కామెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాను మీ నుంచి. కామెంట్ చేస్తాను ఆశిస్తున్నా, పిన్ చేస్తాను ఆ కామెంట్. మీరు చేస్తే కామెంట్ని పిన్ చేస్తాను. కావాలంటే ఆ కామెంట్ గురించి ఒక వీడియో కూడా షార్ట్ చేసుకుంటాను మీ పర్మిషన్ ఇస్తే. సో మీ పర్మిషన్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. లేకపోతే ఈ విషయాల గురించి, అంటే ప్రసాదం దగ్గర ఎందుకు మానేశాను అనేది ఎప్పుడు నేను క్లారిటీ ఇచ్చేసేవాడిని. సో బ్యాడ్ కామెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నాను, ఫస్ట్ వీడియోని క్లియర్గా చూడండి, నిజాలు తెలుసుకొని ఆ తర్వాత స్కామరు, దొంగగాడు, మోసగాడు అని చెప్పి కామెంట్లు చేసుకోండి. ఊరికే నోటికి వచ్చింది వాగేస్తే ఇక్కడ మీరు దొంగ అంటే దొంగని అయిపోను, అర్థమైందా? ఇంకోటి, నేను ఏడో బ్యాడ్ కామెంట్ చేశాడని చెప్పి ఒక వీడియో చేశాను, దాంట్లో రిలీజన్ గురించి మాట్లాడానని చెప్పేసి నాకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతున్నారు. అందుకే కామెంట్స్ ఆఫ్ చేశాను. ఆ వీడియోలో అంత క్లియర్గా చెప్పాను, అయినా కూడా మీ మట్టి బుర్రలకు అర్థం కాలేదంటే ఇంక నేను ఏం చేయలేను. ఉంటారు, ప్రసాదం స్టార్టింగ్లో ఒక మాట అన్నాడు కదా, మట్టి బుర్రలు ఎక్కువ అయిపోయారని చెప్పేసి. నిజమే, 4.5 మిలియన్ ఉన్న వాళ్ళకే తప్పట్లేదు బ్యాడ్ కామెంట్స్. ఇంకా నేను చిల్లరనాయాలి, నాకు ఇంక ఈ కామెంట్స్ రావడంలో పెద్ద ఆశ్చర్యం అయితే ఏం లేదు కదా. పెద్ద వాళ్ళకే తప్పట్లేదు, నేను చిన్నవాడిని. కానీ అన్నకి ఎంత నెగిటివిటీ వచ్చినా పాజిటివ్గానే ఉంటాడు. ఇంకా నుంచి నేను అలానే ఉందాం అనుకుంటున్నా. సో మీరు కొట్టుకుంటున్నారు, కానీ అక్కడ అన్న వాళ్ళు మేమంతా కలిసే ఉంటున్నాం, ఫ్యామిలీ లాగే ఉంటున్నాం. ఇప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయగానే అన్న కాంతను ఫోన్ చేశాడు, లిఫ్ట్ చేశాడంటే ఇంకా అప్పుడే అనుకోండి నేను అక్కడ మోసం చేసి వచ్చింటే అసలు అన్న నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు. సో నేను భయపడేవాడిని అయితే నేను ఎందుకు బ్లాక్ చేయకుండా అందరి నెంబర్ క్లియర్గా పెట్టుకున్నాను, ఎవరిని బ్లాక్ చేయలేదు. కాంతన్న స్టేటస్ పెడితే నాకు వస్తూనే ఉంటుంది, లైక్ కొడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా బర్త్డే ఏదైనా వస్తే అన్న బర్త్డే నేను విషెస్ తెలియజేస్తూ ఉంటాను అన్నకు మెసేజ్ చేసి. సో మేము ఇక్కడ బాగానే ఉన్నాం, మీరు ఏదో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని ఇట్లా అజయ్ గారు దొంగ మొహమాడు, ఇట్లా మోసం చేశాడు, 4 కోట్లు మోసం చేసే అంత పెద్ద సీన్ నాకు లేదులేండి. 20,000 కూడా మోసం చేయలేదు నేను. అలా పెంచారు మా అమ్మ వాళ్ళు, నాకు తెలుసు. నేను ఎలా పెరిగానో, నాకు పెరిగిన వాతావరణం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నేను ఎవరిని మోసం చేయలేదు, నేను కష్టపడి క్లాసులు చెప్పుకొని సంపాదించుకున్నాను. ఇంకా మీరు అంతకు మించి ఇంకేమని అనుకున్నా నాకు సంబంధం లేదు. సో అన్న, మీరు వీడియో చూస్తుంటే మాత్రం ఒక చిన్న బయట ఇవ్వండి, వీడియో బయట ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయినా పెట్టండి చాలు. నాకు దగ్గర 200 పైన కామెంట్స్ వచ్చాయి, ఇంకా ఎక్కువ అవ్వకముందునే మీరు కొద్దిగా రియాక్ట్ అయితే బాగుంటుందన్న నా ఉద్దేశం. ఓకే గైస్, వీడియో అర్థమైతే, సో నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేసుకోండి. ఇంతకుమించి నేను ఇంకేం మాట్లాడదలుచుకోవట్లేదు. సో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంలో ఉన్నాను, నాకు నవ్వు రావట్లేదు, ఏడుపు రావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ వీడియో గురించి వెంటనే రియాక్ట్ అవ్వాలి కాబట్టి వీడియో చేస్తున్నాను. ఇంకా సోది అనిపిస్తే ఇంకా మీ ఇష్టం, నమ్ముతారో లేదో అది మీకే వదిలేస్తున్నాను. ఇంతకుమించి అయితే నేను ఇంకేం చెప్పలేను.